అందరికీ నమస్కారం. నా పేరు లావు బాలరెడ్డి, జనగామ జిల్లా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షుడిని. మేము ఉపాధి హామీ పథకంలో గత 2006 సంవత్సరం నుంచి అంటే దాదాపు 18 సంవత్సరాలుగా గ్రామ స్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్గా ఉద్యోగం కొనసాగిస్తున్నాము. గత ప్రభుత్వం హయాంలో మా యొక్క సమస్యల పట్ల ప్రభుత్వంతో మేము ఎన్నోసార్లు విన్నవించుకున్నా కూడా ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోకపోవడంతో మేము సమ్మె వెళ్ళడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మమ్మల్ని విధుల నుంచి తొలగించి దాదాపు 2 సంవత్సరాలు మమ్మల్ని విధుల నుండి తొలగించి ఇంటి దగ్గర ఉంచడం జరిగింది. అలాంటి విపత్కర సమయంలో కూడా మమ్మల్ని ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి సీతక్క గారు మా తరఫున మాట్లాడి అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు ప్రభుత్వంకి నమస్కరించి మరీ ఫీల్డ్ అసిస్టెంట్ల విధులకు తీసుకోండి, వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళు తెలియక తప్పు చేసి ఉంటారని చెప్పి మా తరఫున మాట్లాడి ఈరోజు మమ్మల్ని ఉద్యోగంలో తీసుకోవడంలో కీలకంగా వ్యవహరించినటువంటి సీతక్క ఈ ప్రభుత్వంలో ఈరోజు మా శాఖ యొక్క మంత్రిగా కొనసాగుతున్నారు. దయచేసి సీతక్క గారు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మా ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను పరిష్కరించి వెంటనే మాకు తగిన న్యాయం చేసి మాలో ఉన్నటువంటి లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అని కేటగిరీలను తీసేసి అందరికీ సమాన వేతనం కల్పించి కనీస వేతన చట్ట ప్రకారం మాకు కనీసం 21,000 వేతనం వచ్చే విధంగా ఈ ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు మీ ఫీల్డ్ అసిస్టెంట్ల యొక్క ఇబ్బందులు సాధక బాధకాలు మేము గ్రామ స్థాయిలోనే ఉంటూ కూలీలకు అందుబాటులో ఉంటూ మేము పనులు కొనసాగిస్తున్నాము. గ్రామంలో తిరగడానికి ఖచ్చితంగా మాకు ఒక వాహనం అవసరం ఉంటుంది, వెహికల్ అవసరం ఉంటుంది. కానీ మాకు ఇంతవరకు కనీసం టీఏడిఎల్ వెహికల్ అలవెన్స్ అనేది ఏది లేదు. ఖచ్చితంగా ఫీల్డ్ అసిస్టెంట్లకు వెహికల్ అలవెన్స్ ఇచ్చి టీఏడిఎల్ కూడా పెట్రోల్ ఖర్చులు కూడా ఇవ్వాల్సింది మేము కోరుతున్నాము. మరియు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అవకాశం హెల్త్ కార్డులు తప్పకుండా మాకు కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలి. టీఏడిఏలు హెల్త్ కార్డులు కనీస వేతన చట్ట ప్రకారం వేతనము మాకు కూడా మా డిపార్ట్మెంట్లో మిగతా వాళ్ళకు ఉన్నటువంటి మాకు కూడా ఎఫ్టీ ఇచ్చేసి మమ్మల్ని కూడా రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని మేము కోరుతున్నాము. మీకు రిస్క్ తోటి కూడినటువంటి వర్క్ ఉంటుంది కదా, ఆ విధానాలు ఏంటి? అవునండి, మేము ఫీల్డ్లో తిరుగుతుంటాము. మాకు చాలా రిస్క్ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా మహిళా ఉద్యోగులు ఉంటారు. వాళ్ళందరూ పని ప్రదేశానికి వెళ్ళడానికి చాలా రిస్క్తో కూడుకున్న పని. దానికి తగ్గట్టు మాకు వేతనం కూడా లేదు. ఖచ్చితంగా మాకు వేతనం పెంచితేనే మా యొక్క సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి. మీరు ఇప్పుడు ఫీల్డ్లో వెళ్తారు కదా, ఫీల్డ్లో వెళ్ళినప్పుడు ఎటువంటి వర్క్ మీరు రిస్క్ తీసుకుంటారు బాగా? అంటే రిస్క్ అంటే ఇప్పుడు ఒక టీమ్స్ కూడా ఉంటాయి కదా, గ్రూప్ వైజ్గా మీరు అక్కడ మీరు వెళ్తున్నారు కదా. ఒకప్పుడు గతంలో గ్రూపుల వారీగా శ్రమశక్తి సంఘాలనే గ్రూపుల వారీగా ఉండేది కాబట్టి అప్పుడు ప్రతి గ్రూపుకు మేటు అనే వ్యక్తిని నియమించేది. మేట్ల ద్వారా పని ఈజీగా జరిగేది. కానీ ఇప్పుడున్న సిస్టంలో మాత్రం మేట్ని తొలగించడం జరిగింది. మేట్లు అనే వ్యక్తులు లేరు, గ్రూపులు అనేది లేదు. 10 మందికి ఒక గ్రూప్ చొప్పున చేసేసరికి పని విభజన చేసేసరికి చాలా ఇబ్బందిగా జరుగుతుంది. పనులన్నీ కూడా ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఒకటే పర్యవేక్షించాలని చాలా కష్టంగా ఉంది. ఖచ్చితంగా వేతనంతో కూడిన మేట్ అనే ఒక మాకు మేట్లను ఇవ్వాలని మేము కోరుతున్నాము. ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఎన్ని పడుతున్నాయి, వాళ్ళకు పేమెంట్స్ ఎట్లా ఉన్నాయి? ప్రస్తుతం అయితే కూలీలకు వేతనాలు బాగానే వస్తున్నాయి. కనీస వేతనము 300 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం చెప్తుంది. ప్రస్తుతం అందరం కూడా బాగానే ప్రయత్నం చేస్తున్నాము. 250 రూపాయలు యావరేజ్గా 250 రూపాయలు వచ్చే విధంగా పనిచేస్తున్నారు. ఇంకా కూలీ రేట్లు పెంచే విధంగా మేము ప్రయత్నం చేస్తాము. కూలీ రేట్లు పెరగడంతో పాటు మా జీతాలు కూడా పెరిగితే మేము కూడా సంతోషిస్తాం. కూలీలు సంతోషంగా ఉన్న ప్రస్తుతం వేతనాలు బాగా వస్తున్నాయని, కానీ మా జీవితాల్లో మాత్రం వెలుగు లేదు. గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారంగా మీరు వాళ్ళకు ఏ విధంగా సమకూరుస్తున్నారు? మేము ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం ఖచ్చితంగా పని ప్రదేశంలో నీడ ఏర్పాటు చేస్తున్నాము. వారికి తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాము. వేసవి కాలంలో వారి యొక్క డిహైడ్రేషన్ గురైనప్పుడు వారికి ఇబ్బంది లేకుండా ఓఆర్ఎస్ బ్యాగులు పంపిణీ చేసినాము. కనీస సౌకర్యాలన్నీ కూడా మేము కూలీలకు అందుబాటులో ఉంటున్నాము, కల్పిస్తున్నాం. అంటే ఇప్పుడు పోయిన సమ్మర్లో ఎక్కువ శాతం ఎండలు ఉండడం వల్ల టెంట్లు అందరికీ వేయలేకపోయారని చెప్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? లేదండి, మేము దాదాపు ఎండాకాలం ఉద్దేశంతోనే పొద్దున 6:30-7 గంటలకే పని మొదలు పెడుతున్నాము. 11 గంటల వరకు ఉపాధి పని దాదాపు పూర్తయిపోతుంది. దాదాపు ప్రతి ఒక్క పని ప్రదేశంలో టెంట్ ఏర్పాటు చేస్తున్నాము. ఎక్కడో ఒక దగ్గర వీలు కాని ప్రదేశంలో దగ్గరలో అందుబాటులో ఎక్కడైనా చెట్లు ఉంటే చెట్ల కింద కూర్చుంటున్నారు. మరి ఎండ కాకముందే వాళ్ళని ఇంటికి పంపిస్తున్నాం. ఇప్పుడు మీరు ఒక దగ్గర వెళ్ళి ఒక గ్రామంలో మీరు వర్క్ చేస్తారు కదా, వర్క్ చేసినప్పుడు అక్కడ చేయడానికి మీకు ఎంత రిస్క్ పడుతుంది?
చాలా ఇబ్బంది అండి. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే మాకు ఒక్కొక్క ఫీల్డ్ అసిస్టెంట్‌కు దాదాపు 2-3 విలేజ్‌లు 5 గ్రామాలు ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్‌లు కూడా ఉన్నారు ఇప్పుడు మన జిల్లాలో. ఖచ్చితంగా కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఏర్పాటు చేయాలి. లేదంటే సీనియర్ మెంట్ ఇచ్చి ఇక్కడ ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్‌కు పూర్తిగా బాధ్యతల నుంచి తొలగించాలండి. ఎందుకంటే ఈ ఫీల్డ్ అసిస్టెంట్ ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఒక గ్రామంలో ఉన్న పనులు చూసుకోగలుగుతాడు. పక్క గ్రామంలో అక్కడ ఏమైనా అవకతవకలు జరిగినా కూడా ఇప్పుడు ఇక్కడ జరిగిన గ్రామానికి ఇన్ఛార్జ్గా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ పైనే నెపం నెట్టేస్తున్నారు. దానివల్ల ఈ ఫీల్డ్ అసిస్టెంట్కి ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా కొత్తగా ఏర్పడిన ప్రతి గ్రామ పంచాయతీకి ఫీల్డ్ అసిస్టెంట్లు ఏర్పాటు చేయాలి. ఇప్పుడున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు 5 గ్రామాల 4 గ్రామాలు ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లకు వెంటనే ఆ ఒక గ్రామం యొక్క విధుల నుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నాం. ఇప్పుడు టెక్నికల్ అసిస్టెంట్స్కు మీకు తర్వాత ఏపీఓకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి? మాకు ఓవరాల్గా చూసుకుంటే మాకు మండల బాస్ ఏపీఓ గారు ఉంటారు. మాకు 7-8 గ్రామాలకు ఒక టెక్నికల్ అసిస్టెంట్ ఉంటారు. టెక్నికల్ అసిస్టెంట్ గారు ఏం చేస్తారంటే మనకు రైతులకు సంబంధించిన ఏ పనులు ఉన్నాయో మనం లిస్ట్ అవుట్ చేసి గ్రామ పంచాయతీలో తీర్మానం చేసిస్తే మనకు టెక్నికల్ అసిస్టెంట్ గారు ఎస్టిమేషన్ వేసి శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం మా ఉపాధి హామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్ ఏపీఓతో అందరం సమన్వయంగా పనిచేస్తేనే ఉపాధి హామీ పని మనం ప్రస్తుతం జనగామ జిల్లా మొదటి 5 స్థానాల్లో నిలిచి ఉంది. ఇప్పుడు ముఖ్యంగా మీ సమస్యలు ప్రభుత్వానికి ఏ విధంగా ఏ రకమైనటువంటి సమస్యలు మీకున్నాయి? మాకు ముఖ్యంగా ఒకటే సమస్య అండి. కనీస వేతన చట్ట ప్రకారం మాకు వేతన కల్పించండి. ఉద్యోగ భద్రత కల్పిస్తూ హెల్త్ కార్డులు ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డు అన్ని డిపార్ట్మెంట్ హెల్త్ కార్డులు ఉన్నాయి. మా ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా హెల్త్ కార్డులు ఇవ్వండి. పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించండి. మమ్మల్ని కూడా రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని మేము ఐకేపీ ఉద్యోగులు ఏ విధంగా రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తిస్తున్నారో మమ్మల్ని కూడా ఆ విధంగా రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతున్నాము. ఇప్పుడు కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్లు కొంచెం వర్క్ చేస్తలేరని చెప్తున్నారు, అది ఎంతవరకు నిజం? అవునండి, వర్క్ చేయకపోవడం కాదు. కొంతమంది గత సంవత్సరంలో లిస్ట్ 3 అని చెప్పి లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అని కేటగిరీలో విభజించి కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్ లిస్ట్ 3లో ఉంచి తీసివేయడం జరిగింది. మేము అప్పుడు పోరాటం చేసినప్పుడు గత ప్రభుత్వం మమ్మల్ని విధుల నుంచి తొలగించింది. కానీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు అండగా ఉండి మమ్మల్ని ఉద్యోగులు తీసుకోవడానికి తోడ్పడింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వమే ఇప్పుడు మన ప్రభుత్వంగా ఏర్పడింది కాబట్టి మాకు దయచేసి మీ సహకారంతో అప్పుడు ఉద్యోగం కోల్పోయినటువంటి దాదాపు 500-600 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళందరినీ తిరిగి విధిలోకి తీసుకొని ఈ లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అనే కేటగిరీని తొలగించి అందరికీ ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ ఒకటే, అందరికీ సమాన వేతనం, సమాన ఉద్యోగం అని పెట్టి ఈ టార్గెట్లను వెంటనే తొలగించి మమ్మల్ని అందరూ రెగ్యులర్ చేయాలని కోరుతున్నాం.